60% ఆఫ్ ద కేసెస్ అనేవి క్యాన్సరేతర కణతులనే చెప్తున్నాయి. సో, అసలు క్యాన్సర్‌కి, ట్యూమర్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అన్ని ట్యూమర్స్ క్యాన్సరేనా? వాట్ డు యూ సే? దీనికి బేసిక్ ఫస్ట్ అండర్‌స్టాండింగ్ అసలు ఈ ట్యూమర్ అనే వర్డ్ మీనింగ్ ఏంటి అని ఐడియా ఉండాలి. రైట్. అవును. ఇన్ జనరల్ వాట్ వి కాల్ ఇస్ ఎనీ అబ్నార్మల్ గ్రోత్. నార్మల్‌గా బాడీలో ఉండే ఏ కణాలైనా కూడా రెగ్యులర్‌గా అవి డివైడ్ అవుతూ ఉంటాయి. పాతవి చనిపోతూ ఉంటాయి. కొత్తవి వస్తూ ఉంటాయి. యాహ్! ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ జెనెటిక్ పరంగా కావచ్చు, వేరే వేరే కారణాల వల్ల కావచ్చు, ఆ సెల్ గ్రోత్ ఏదైతే ఉంటుందో కంట్రోల్ లేకుండా పెరిగిపోతూ ఉంటాయి. వాటి వల్ల అవి అబ్నార్మల్‌గా ఫాస్ట్‌గా పెరిగిపోయి గడ్డల్లాగా తయారవుతాయి. వాటిని మనం ట్యూమర్స్ అంటాం. సో ఎక్కడ వస్తున్న దాన్ని బట్టి దానికి తగ్గట్టు లంగ్ ట్యూమర్ లేకపోతే బ్రెయిన్ ట్యూమర్ అట్లా మాట్లాడుతూ ఉంటాం. ఇంకా మీరు అడిగింది క్యాన్సరా కాదా అనేది. క్యాన్సరా కాదా అంటే మళ్ళీ అగైన్ ఈ ట్యూమర్‌లో రకరకాల కేటగిరీస్ కింద మనం మాట్లాడతాం. స్లోగా పెరిగేవి అయితే లేకపోతే ఎక్కువ హాని చెయ్యనివి వాటిని బినైన్ ట్యూమర్స్ అంటాం. హ్మ్. అట్లా కాకుండా ఫాస్ట్‌గా పెరిగేవి, చుట్టుపక్కల ఉండే వాటిని డ్యామేజ్ చేసేసేవి అంటే గడ్డ ఫామ్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉండే స్ట్రక్చర్స్ నార్మల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి వెళ్ళిపోతూ వాటిలోంచి ఇంకో చోటుకి వెళ్ళిపోతూ అగ్రెసివ్‌గా బిహేవ్ చేసే వాటిని మనం మాలిగ్నెంట్ ట్యూమర్స్ లేదా క్యాన్సర్స్ అనొచ్చు. హ్మ్. ఇఫ్ ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద బ్రెయిన్ ఇట్లాంటి ట్యూమర్స్ ఏవైతే ఉంటాయో ఇవి బ్రెయిన్‌లో వచ్చాయనుకోండి మనం వాటిని బ్రెయిన్ ట్యూమర్స్ అంటాము. హ్మ్. బ్రెయిన్ ట్యూమర్స్‌లో కూడా వీ హ్యావ్ బెనైన్ వెర్షన్స్ అంటే ఈ స్లోగా చాలా టైం పెరగడానికి చాలా టైం తీసుకునేవి ఉంటాయి. ఫాస్ట్‌గా పెరిగిపోయి చుట్టుపక్కల ఉండే బ్రెయిన్ డ్యామేజ్ చేసేవి ఉంటాయి. బ్రెయిన్‌లోంచి కాకుండా వేరే ఏరియాస్‌లోంచి పిట్యూటరీ గ్లాండ్ అంటాం. హ్మ్. ఆ పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చేవి. లేకపోతే బ్రెయిన్ మీద బ్రెయిన్ మీద ఉండే మన పుర్ర హ్మ్. ఎముక ఉంటది. ఎముక నుంచి వచ్చే ట్యూమర్స్ ఉంటాయి. సో, వచ్చే లొకేషన్‌ని బట్టి వాటి నేచర్‌ని బట్టి మనం బ్రాడ్‌గా అయితే బినైన్ లేదా స్లోగా పెరిగేవి, ఫాస్ట్‌గా పెరిగేవి లేదా క్యాన్సర్స్ అనొచ్చు. దానికి నేచర్ ఏంటి? బయాప్సీ నేచర్ ఏంటి? హిస్టోపథాలజీ అంటాం. పాథలాజికల్‌గా అంటే దాని బిహేవియర్ ఎట్లా ఉంది? ఎక్కడి నుంచో వచ్చింది? దీన్ని బట్టి అది ఫాస్ట్‌గా పెరుగుతుందా? స్లోగా పెరుగుతుందా? అని డిసైడ్ చేస్తాం. దాంతో పాటు జెనెటిక్స్ ఇందాక మనం అనుకున్నది. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కన్సిడర్ చేసిన తర్వాత ఒకవేళ అది ఫాస్ట్‌గా పెరుగుతోంది. హ్మ్. చుట్టుపక్కల ఉండే వాటిని ఫాస్ట్‌గా డ్యామేజ్ చేసేస్తోంది. తీసేసిన తర్వాత కూడా త్వరగా వెంటనే వచ్చేస్తుంది. ఓకే. సపోజ్ ఈరోజు సర్జరీ చేసాము. సర్జరీ చేసిన నెలకంతా తిరిగి మళ్ళీ వచ్చేస్తోంది. ఓకే. లేదు రేడియేషన్ లేకపోతే అది మళ్ళీ పెరిగిపోతుంది. హ్మ్. ఫాస్ట్‌గా పెరుగుతోంది. నెల కిందట కనపడలేదు స్కాన్‌లో. నెల తర్వాత మళ్ళీ కనపడుతోంది. ఇట్లాంటి వాటిని మనం క్యాన్సర్ అని వాడడం కొంతవరకు కరెక్ట్‌గా ఉంటుంది. అంతే తప్ప యాజ్ సచ్ డైరెక్ట్ వర్డ్ క్యాన్సర్ అనేది బ్రెయిన్ ట్యూమర్స్‌లో ఎగ్జాక్ట్ ఫిట్ వాడరు. కాదు. ఓకే. బట్ ఇట్లాంటి బిహేవియర్ ఉండేవి. ఫాస్ట్‌గా పెరిగేవి. చుట్టుపక్కల వాటిని ఇన్వేడ్ చేసేవి. చుట్టుపక్కల స్ట్రక్చర్స్‌ని డ్యామేజ్ వాటి లోపలికి చొచ్చుకొని వెళ్ళిపోయేవి. వీటిని మనం క్యాన్సర్ అని కన్సిడర్ చేయొచ్చు.